అందరికీ వందనాలు. విశ్వాస యొక్క ప్రధాన లక్షణాల్లో 8వదిగా సువార్త ప్రకటించే హృదయము, సాక్షి జీవితం కలిగి ఉండాలి. సువార్త అనగానే మన జీవితంలో కలిగినటువంటి రక్షణ గురించి, దేవుని కృప, ప్రేమ మనలో ఎలా పనిచేసిందో ఇతరులకు చెప్పడమే సువార్త. ఈ సువార్త పరిచర్యలో నీ జీవితము దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క క్యారెక్టర్ని ప్రతిబింబించే విధంగా నీ మాటల్లోనూ, చేతల్లోనూ, ప్రవర్తనలోనూ నువ్వు దేవునికి సాక్ష్యంగా బ్రతకడమే సాక్ష్య జీవితం. ఉదాహరణకి ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టులో కన్న వాటిని, విన్న వాటిని, చూసిన ప్రతి దాన్ని సాక్ష్యంగా చెబితే ఆ సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని కోర్టు న్యాయం తీరుస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో నువ్వు అనుభవించినటువంటి రక్షణ, నువ్వు చూసిన వాటిని, నువ్వు విన్న వాటిని ఇతరులకు చెప్పడమే సాక్షి జీవితం. ఈ సువార్త ఎందుకు అనంటే యేసు యొక్క ఆజ్ఞ. ఇతరులను వాళ్ళ నిరాశల నుండి, కష్టాల నుండి, ఉద్రిక్తతల నుండి రక్షించి దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా వాళ్ళని మంచి మార్గంలో నడిపించడమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, వాళ్ళకు నచ్చినట్టు చేసుకొని అని విడిచిపెట్టకుండా దేవునికి బిడ్డలుగా, యేసు ప్రభుల వారికి శిష్యులుగా మనందరం కూడా, విశ్వాసగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించే విధంగా మీ జీవితాన్ని దేవునికి సాక్ష్యంగా మార్చుకోవడమే, దేవునికి అనుకూలంగా బ్రతకడమే. ఈ సువార్త ఎలా చెయ్యాలి అనంటే పరిశుద్ధాత్మునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడేయడం కాకుండా, నువ్వు సువార్త ప్రకటించడానికి ముందు వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించి నీకు కావలసినటువంటి శక్తి, ఏం మాట్లాడాలి, ఎలా వివరించాలన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు సహాయం పొందుకోవాలి. నీ యొక్క జీవితం ద్వారా నీకు కలిగినటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ నువ్వు ఎలాగైతే రక్షణలోకి వచ్చావో, నువ్వు ఏవైతే చేసావో ప్రతి విషయాన్ని సమయం ఉన్న ప్రతిసారి, అవకాశం వచ్చిన ప్రతిసారి నీ మాటల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ యొక్క క్రియల ద్వారా కానీ యేసును ప్రతిబింబించే విధంగా నువ్వు ఉండాలి. యేసు ప్రభువు వారు అంటారు కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని శిష్యులుగా చేయండి. అలాగే అపోస్తుల కార్యములు 1:8 కూడా మీరు చూసిన వాటిని, కన్న వాటిని ఇతరులకు చెప్తూ నాకు సాక్షులై ఉందురు అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తాం. ఆలోచన చేస్తే విశ్వాసిగా ఉన్నటువంటి నువ్వు దేవుణ్ణి ప్రతిబింబించే విధంగా నీ యొక్క జీవితాన్ని సాక్ష్యంగా సువార్త ప్రకటించే హృదయం కలిగి నువ్వు జీవించాలి. ఇది మనకున్నటువంటి బాధ్యత. ఎందుకంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అందరికీ వందనాలు.